కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ఎట్టుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు భూములు ఇచ్చినా కూడా సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వేసిండు. అప్పుడు మంచిగా వేసిండు. ముసలి పైసలు ఈడ ముసలి పైసలు పెంచుతాడు. ఏం పెంచిండా? పెంచలే. అసలు ఇంత దూరం ఎందుకు? నాకు ఇన్ని సంవత్సరాలు అయినాయి, నాకు ముసలి పైసలు ఇస్తలేరు. ఎంతమంది చెప్పినా, లీడర్లు చెప్పినా కూడా నీకేండు లేనట్టుందా, వస్తలేవు, నీకేండు లేనట్టుందా అంటారు. ఇంకేం చేయాలి? అందుకని సైలెంట్గా అయిపోయినాం. ఇంకా అంతే. సస్తానం తయారైనా ముసలి పైసలు కూడా ఇస్తలేరు. ఇంకేమంటావు చెప్పు? అట్టా ఇంకేం చేస్తాం మేడం? ఇంకా దానికి వాళ్ళ ఏం చేయలేము. అయినా ఆయనకి వేయరు. దండగాడు వేస్ట్గాడు. ఆడు ఏంటంటే అప్పుడు ఈ చదువుకున్న పిల్లలు ఈ ఆడెక్కలు మూడెక్కలు కానీ దండగాడు వచ్చినా వేయరు. ఆడే వేస్ట్. ఇలా లాస్ట్ ఇంత తోటి ఆయన ఇక మళ్ళీ దాని ముఖం కూడా చూడరు. ఏదో నాకు అది చేస్తాడు, ఇది చేస్తా, నేను మళ్ళీ వస్తాను అని చెప్పుకుంటాడు. కానీ వేస్టే రాడు. డబ్బులు లేవు అందుకని పథకాలు చేయలేకపోతున్నా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. డబ్బులు వాళ్ళు ఇస్తారు. కేసీఆర్ ఇస్తాడా మరి నీకు లేకపోతే? ఏమంటావు? కేసీఆర్ ఆ రోజు మళ్ళీ లేని తట్టి చేసిండు. ఆ డబ్బులు లేని ఆడు కానీ కట్ట కట్టుకొని చేసిండా అన్నీ? ఏదో వాళ్ళు ఆడు కట్ట కట్టుకొని చేసిండు. ఆ డబ్బులు ఆడు కూడా ఏమన్నా కష్టపడి తెచ్చిండు. వీడు కూడా తెచ్చేయాలి. డబ్బులు ఏమంటే ఓడిస్తాడా? మరి నువ్వు ఇస్తావా, నేను ఇస్తా? అది కేసీఆర్ పాలనలో ఏ స్కీములు అందాయి మీకు? మాకు అన్నీ ముసలి పైసలు అన్నీ వచ్చినాయి. శల్కలే భూములు వచ్చినాయి. ఈ చెప్పులు కుట్టే దానికి డబ్బు అప్పుడు పెట్టినాం, అవి వచ్చినాయి. ఊళ్ళో గొర్రెలు పెట్టేది, ఆ గొర్రెలు బొర్రెలు అవి ఏం లేదు. చేస్తున్నాడు అన్నీ చెప్పిండు. అప్పుడు ముసలి బంగారం ఇస్తా, ఎండి ఇస్తా, ఆడవాళ్ళకి అది పెడతా, ఇది ఏది లేదు, ఏమీ లేదు. ఆడవాళ్ళకి కూటి ఇస్తా, అది ఇస్తా, ఏమి పెట్టండి చెప్పి ఏది లేదు. లాస్ట్కు బత్తల రోడ్డు మీద తిరుగుతున్నాం అందరం అంతే. కనీసం ఇంకా అంతే, ఏం లేదు. ఇంకా 5 రూపాయల భోజనం పెడితే అది కూడా తీసేసాడు. ఐస్ కూడా మీద ఇన్నాళ్ళు 5 రూపాయల భోజనం పెట్టాడు ఆ కేసీఆర్. ఏమైనా అది కూడా తీసేసాడు. అది కూడా తీసేసాడు. అది కూడా పెట్టుకోలేదు. ఎట్లా మరి ఈసారి జూబ్లీస్ ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు మీరు? ఇంకా కేసీఆరే వస్తాడు. తెలంగాణ అంటే మాది అదే కాదు అప్పుడు సంది ఆయన. కాకపోతే వీళ్ళందరూ ఏదో అని మా అందరం అనుకొని వేసినాను, మనకే పెట్టిండు ఫండు. ఇంకా మళ్ళీ ఆయన కూడా వేస్తాడమ్మా, వేస్తాడు. ఇక అంతే. ఇక ఏతాడే అందులో 10 మందిలో ఓడోడు వేస్తూనే ఉంటాడు. మనం అనంగానే ఆడు ఊకోరు కదా. పోయిన ఆయనకు నచ్చిన కానీ వేస్తారు, మనం నచ్చిన వాళ్ళం ఇదేమంతే. కానీ దండగా వేయరు. ఈ తాప అయితే ఓవడేయరు.